పరిశుద్ధ గ్రంథంలోంచి ప్రియులరా, ఆత్మ సంబంధమైన బంధానికి బలం ఏమిటో అనేక సంగతులు మనం నేర్చుకోవడం జరిగింది. ఆత్మ సంబంధమైన బంధం విడిపోవడానికి కారణాలు ఏంటో చెప్పుకుంటూ, ఆత్మ సంబంధమైన బంధాన్ని విడగొట్టుకునేవారు ఆత్మీయంగా చచ్చిపోయిన వారే అని మనం చెప్పుకున్నాం. ఆత్మ సంబంధమైన బంధానికి చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంది. ఆత్మ సంబంధమైన బంధానికి చాలా విలువ ఉంది. ఆత్మ సంబంధమైన బంధం చాలా అద్భుతమైనది. ఆ బంధాన్ని ప్రాముఖ్యంగా ఎప్పటికప్పుడు వాడు పొంచి ఉండి విడగొట్టడానికే చూస్తాడు సాతానుగాడు. చిన్న చిన్న విషయాలకే ముఖం పక్కకెట్టుకోవడం, చిన్న చిన్న విషయాలకే మరి బంధాన్ని విడగొట్టేసుకోవడం, అసలు ఎలాంటి స్వభావంతో, ఎలాంటి ఆలోచనతో ఆత్మ సంబంధమైన పరిధిలో ఉన్న బంధంలో అడుగుపెట్టావో అది ఎప్పుడు కూడా కోల్పోకుండా, ఏ ఉద్దేశంతో ఆత్మ సంబంధమైన బంధాన్ని కలిగి ఉన్నావో ప్రారంభంలో, అది చివరి వరకు ఉంటుందో లేదో చూసుకోవాలి. దేవుడేమో ఐక్యపరుస్తుంటే ఐక్యతను విడగొట్టే పని వాడే చేస్తున్నాడు. ప్రియులరా, ఎంత భక్తులమైనా కొన్ని సందర్భాల్లో ఇది అపవాది యొక్క పనిది, ఇది అపవాది యొక్క ఆలోచన అని గుర్తించుకోకపోవడం, ఆత్మలో మెలకువలేకపోవడం, చాలామంది దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ఆత్మ సంబంధమైన బంధాన్ని విడగొట్టుకునే పనిలో చాలామంది ఉంటారు. దేవుడు చాలా కష్టపడ్డాడు మనల్ని ఈ విధంగా, ఈ రీతిగా ఐక్యపరచడానికి, ఈ రీతిగా మనల్ని ఆత్మ సంబంధమైన బంధంతో బలంగా ఉండటానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. ఆయన కృప ఎంత అమూల్యమైనదంటే, జీవము కంటే ఉత్తమమైనది నీ కృప అని రాసుంది. జీవము కంటే ఉత్తమమైనటువంటి దేవుని కృప వలన మాత్రమే ఎవరమో ఎక్కడ వారమో, ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, కానీ దేవుడు మనల్ని అందరినీ ఈ రీతిగా మనల్ని ఒకటి చేశాడంటే, మనం దూరంగా ఉన్న మన మనస్సులో ఒకటవేలాగా చేశాడంటే, ఇది ఆత్మ సంబంధమైన బంధం. ఈ ఆత్మ సంబంధమైన బంధం అనేది దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం, ఇది దేవుని యొక్క సంకల్పం ప్రకారం, ఇది దేవుడు మాత్రమే చేయగలిగేది. మనుష్యుడెవ్వడో కూడా ఇది చేయలేడు. ఇది అంత బలమైన బంధం. ఇది దేవుడికి స్తోత్రం. ఈ ఆత్మ సంబంధమైన బంధానికి బలం ఏమిటో, ఈ ఆత్మ సంబంధమైన బంధానికి ఉన్న బలం ప్రియులరా ఏమిటో ఇప్పటికే కొన్ని విషయాలు ధ్యానం చేశాం. అయితే ఈరోజు కూడా ఈ ఆత్మ సంబంధమైన బంధానికి బలం ఏంటో, ఈ ఆత్మ సంబంధమైన బంధం బలంగా ఉండాలంటే ఇంకేం చెయ్యాలి అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ప్రతి ఒక్కరూ కూడా నిర్గమకాండ గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనాన్ని చురుకుగా చదవాలి. యాక్టివ్గా చదవటానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి చూడాలని మనవి చేస్తున్నాను. నిర్గమకాండం 17:12 ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి చూడండి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకే దాన్ని వేసిరి. అహరోను ఊరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలుకడగా ఉండెను. చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి మనం డైరెక్ట్గా వచ్చే ముందర ఒక మాట ప్రాముఖ్యంగా మనం చదువుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రియులరా, ఇజ్రాయేలీలు తమ ప్రయాణంలో ఐగుప్తు దేశంలోంచి మొదలైన వాళ్ళ ప్రయాణం రెఫీదీము అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. రెఫీదీంలో వాళ్ళకి దాహం వేసింది. రెఫీదీంలో వాళ్ళకి దాహం వేసిన తర్వాత నీళ్ల విషయంలో చాలా గలిబిలి జరిగింది. మంచినీళ్ళు లేకపోవడంలో కొంచెం కలతకి, కలవరానికి గురైనట్టుగా మనకి కనిపిస్తూ ఉంది.
దేవుని యొక్క ప్లాన్ ప్రకారం, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీలు రెఫీదీంలో దిగిన వెంటనే వాళ్ళకి మంచినీళ్ళ అవసరత కలిగినప్పుడు స్పాట్లో వెంటనే దేవుడు మంచినీళ్ళ అవసరత తీర్చుండాలి. కానీ వెంటనే మంచినీళ్ళ అవసరత వెంటనే వాళ్ళ మనసులోకి రాగానే, దాహానికి సంబంధించినటువంటి ఆలోచన వాళ్ళ మనసులోకి రాగానే స్పాట్లో వాళ్ళ కళ్ళ ఎదుట నీళ్లుండేలాగా చేయగలడు. కానీ దేవుడే చేయలేదు. దేవుడు ప్లాన్ ప్రకారమే నువ్వు ఎన్నుకోబడ్డావు. దేవుని ఉద్దేశ ప్రకారమే నీ ప్రయాణం కొనసాగుతుంది. నీ ప్రయాణం ఆత్మ సంబంధమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో దేవుడే స్వయంగా కొన్నిసార్లు ప్రక్కకి తప్పుకుంటున్నట్టు ఉంటాడు తప్ప ఆయన తప్పుకోవడం. దేవుడు చేయలేనట్టు ఉంటాడు తప్ప ఆయన చేయలేనోడు కాదు. ఆయన ఏ కార్యమైనా చేయగలడు. ఆయన నిన్నే నడిపిస్తున్నప్పటికీ, ఆయన మనల్ని నడిపిస్తున్నప్పటికీ ఆయన ఎందుకు కార్యం చేయడం లేదు అంటే కొన్నిసార్లు మనల్ని పరీక్షించవచ్చు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా పరీక్షలు రాలేని ప్రతి ఒక్కడో కూడా, పరీక్షలో అడుగుపెట్టలేని ప్రతి ఒక్కడో కూడా నానా రకాల కబుర్లు చెప్తాడు. పరీక్ష వచ్చినప్పుడు చెప్పుండాలి కబుర్లు. ప్రతి ఒక్కరూ కూడా కబుర్లు చాలా బాగా చెప్తారు. స్త్రీలేటి, పురుషులేటి, చిన్నవాళ్ళేటి, పెద్దవాళ్ళేటి, ఆత్మీయంగా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే చాలా కబుర్లు చెప్తారు. సరైన పరీక్ష సరిగ్గా నీకు వచ్చిందంటే నువ్వేంటో, నీ భక్తి ఏంటో చాలా సులువుగా తేలిపోతుంది. ప్రియులరా, చిన్నదానికి పెద్దదానికి నీవు తొట్టిల్లిపోయే వ్యక్తిలాగా ఉండకూడదు. చిన్నదానికి పెద్దదానికి గలిబిలైపోకూడదు. చిన్నదానికి పెద్దదానికి దేవుణ్ణి అపార్థం చేసుకోకూడదు. చిన్నదానికి పెద్దదానికి దేవుడికి దూరం అయిపోయే పనులు చేసుకోకూడదు. ఇక్కడ మనం చూడగలిగితే రెఫీదీంలోకి ఎప్పుడైతే దిగారో మంచినీళ్ళు అనేవి వాళ్ళకి మంచినీళ్ళ అవసరత వచ్చింది. మంచినీళ్ళ అవసరతలో దేవుడికి మొరపెట్టాలి, లేకపోతే దైవజనుడి దగ్గరకు వచ్చి మాట్లాడే విధంగా మాట తీరు ఉండి సరిగ్గా మాట్లాడాలి. కానీ వీళ్ళు సమాధానం ఏమాత్రం కూడా బాగోలేదు. వాళ్ళకి నీళ్లు లేకపోవడంతోడనే వాదన పెట్టేసుకున్నారు. నీళ్లు ఎప్పుడైతే లేవో వాదన పెట్టేసుకున్నారు. దేవుడు కార్యం జరగకపోతే ప్రియులరా, కుటుంబాల్లో వాదనలు జరిగిపోతాయి. చాలా వాదనలు వచ్చేస్తాయి. అది ఏ కారణం చేత అయినా కావచ్చు. కానీ వాదనలైతే ప్రారంభించబడతాయి. వాదనలైతే స్టార్ట్ అయిపోతాయి. భర్తలో వాదనలు ఉంటాయి, భార్యలోనూ వాదనలు ఉంటాయి. వీళ్ళిద్దరూ బాగున్నారంటే పిల్లల్ని వాదిస్తారు, లేకపోతే వీళ్ళ పిల్లల్ని వాదిస్తారు. వాదనలతో దేవుడికి పూర్తిగా దూరం అయిపోయే ఛాన్సులు ఎంతైనా ఉన్నాయి. నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు అన్నటువంటి మాటను బట్టి వాదనల వలన నష్టాలేంటో ఇది వరకు నేను చాలా సంగతులు చెప్పానని నాకు గుర్తుంది. దేవుడికి స్తోత్రం. ఇంకా వాదనల గురించి మన సబ్జెక్ట్ కాదు, కానీ వాదనల గురించి, వాదన ఆడే వ్యక్తి యొక్క పరిస్థితి ఏమైపోతుంది, వాదనల వలన నష్టాలేంటి అనేవి చాలా విషయాలు లోతుగా మనం ఒకప్పుడు చెప్పుకున్నట్టు నాకు గుర్తుంది. మీలో ఎంతమందికి గుర్తుంది వాదనల గురించి నేను చెప్పాను? ఎంతమందికి గుర్తుంది? పడుకోకపోతే సమాధానం చెప్పండి. గుర్తుంటే ఉందని చెప్పండి, గుర్తు లేకపోతే గుర్తు లేదని చెప్పండి. నేను పడుకోలేదండి అన్న వాళ్ళు సమాధానం చెప్పండి. పడుకుంటే ఏ సమాధానం చెప్పొద్దు. చెప్పారు. వాదనల ద్వారా జగడాలు, కష్టాలు వస్తాయి, దేవుడు బాధపడతాడు, దైవశక్తిని కోల్పోతారని చెప్పారండి. చెప్పాను కదండి. 10 పాయింట్లు చెప్పారండి. వాదనల గురించి చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఒకప్పుడు విన్నాం మనం. దేవుడికి స్తోత్రం. నీళ్లు లేకపోవడంతోడనే దైవజనునితో వాదన పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఏ ఇంట్లో అయితే వాదన జరుగుతుందో, ఏ ప్రాంతంలో అయితే వాదన జరుగుతుందో, ఏ స్థలంలో అయితే వాదన ఉంటుందో అక్కడ దెయ్యం యొక్క సంచారం బలంగా ఉంటుంది. దేవుని సంచారం కాదు. దేవుని సంచారం, దేవుని తిరిగే విధానం అంతా కూడా దూరం అయిపోయి దెయ్యం సంచారం ప్రారంభమైపోతుంది అని
మనం స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి సంచారం ఆ యొక్క వ్యక్తి యొక్క దేహంలోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ యొక్క వ్యక్తి యొక్క ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తి సంచారం చేస్తున్న ఆ పరిధిలో నుంచి దేవుడి సంచారం బయటికి వెళ్ళిపోవడం మనం ఆత్మలో కనుక ఆలోచించుకోగలిగితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేవుడి సంచారం తొలగిపోయి దెయ్యం సంచారం ఎంటర్ అయిపోద్ది. దేహంలోకి వచ్చేస్తుంది దెయ్యం సంచారం, నీ ఇంట్లోకి వచ్చేస్తుంది. వాదనల ద్వారా దేవుని యొక్క సంచారం పోయి దెయ్యం యొక్క సంచారం వచ్చేస్తుంది. ఈ దెయ్యం సంచారం ఏ యొక్క వ్యక్తి దేహంలో అయితే ఈ దెయ్యం యొక్క సంచారం జరుగుతుందో ఆ ముఖములో ఉన్న రూపురేఖలన్నీ మారిపోవడం, చూపు మారిపోవడం, ఆ చూసే విధానం మారిపోవడం, ప్రియులరా ఆ రెండు పెదవుల యొక్క కలయికల విధానాల్లో కూడా చాలా డిఫరెంట్గా మనం చూడగలుగుతుంటాం. ఏ యొక్క వ్యక్తి అయితే వాదనలో ఉంటాడో ఆ వ్యక్తి యొక్క ఆంతర్యంలో చాలా గలిబిలి ఉంటుంది, హృదయంలో గందరగోళం జరుగుతుందన్న మాట వాస్తవం. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, వాదన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వీళ్ళ జీవితంలో దేవుడి సంచారం తొలగిపోవడం మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం వీళ్ళ జీవితంలో ఏమై ఉందో అది జరగకుండా త్వరగా వీళ్ళ దేవునికి విరోధంగా మారిపోయేలాగా వీళ్ళలో దుష్ట సంబంధమైన క్రియలు కనబడుతున్నట్టు మనం చూస్తాం. అంతేకాకుండా మాటకి వీళ్ళు వాదించే విధానం ఎంత దారుణంగా ఉందంటే, విడిచిపెట్టొచ్చిన ఐగుప్తు దేశం గురించి మాట్లాడటం, మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా అనే మాటలు వాడటం, దేవుడి దగ్గర సమాధానం బాగోలేదు, దైవజనుడి దగ్గర సమాధానం బాగోలేదు. కనబడుతున్న దైవజనుడి దగ్గరే నీ సమాధానం బాగోకపోతే కనబడని దేవుడి దగ్గర నీ సమాధానం ఏం బాగుంటుంది అనేది నా ఆలోచన. ఎదురు బదురుగా కనబడే దైవజనుడి దగ్గరే నీ నోటి మాట, నీ సమాధానం అస్సలు బాగుండడం లేదు. అలాంటప్పుడు కనబడని దేవుడి దగ్గర నీ సమాధానం ఎలా ఉంటుంది? కనబడేటువంటి దైవజనుడి దగ్గర మాట్లాడే విధానంలో మాట్లాడడమే నీకు తెలియకపోతే కనబడని దేవుని సమక్షంలోకి చేరుకున్న తర్వాత అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే విధానాల్లో అంతా కరెక్ట్గానే ఉందా? నీ సమాధానం చూస్తే, నీ మాట తీరు చూస్తే దేవుడు కదిలి నీ కోసం ఒక 10 అడుగులు వేసేలాగా ఉండాలి. కానీ ఒక్కడుగు కూడా వేయకుండా దేవుడే దూరం అయిపోయేలాగా ఎప్పుడూ చేసుకోకూడదు. దేవుడికి స్తోత్రం. దైవజనుడితో కూడా సమాధానం బాగోలేదు. దేవుడికి విరోధంగా నడిచేస్తున్నట్టే. దైవజనుడి దగ్గరే సమాధానం బాగోకపోతే దేవుడి దగ్గర టోటల్గా బాగోలేదని అర్థం. అందుకే అక్కడ మనం చూస్తే ప్రియులరా, వాళ్ళు రాళ్ళు కూడా తీసి రాళ్లతో కొట్టి చంపేద్దాం అన్నంత అడావుడి చేసేసారు. దేవుడికి స్తోత్రం. కానీ దేవుడు ప్రజల చేతుల్లో మోషే బలైపోకుండా మోషేని దేవుడు అద్భుతంగా నడిపించాడు. ఆ బండని ఆయన కొట్టమన్నప్పుడు ఆ బండలో నుంచి ఆయన నీళ్లను, విస్తారమైన నీళ్లను ప్రవహింపచేశాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఇంత గలిబిలయ్యింది. ఈ గలిబిలంతా కూడా నిర్గమకాండం 17వ అధ్యాయం మొదటి పేర అంతట్లో కూడా గలిబిలి కనపడుతుంది, గందరగోళం కనపడుతుంది. ఏదేమైనా దైవజనుని యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు తప్పకుండా వాళ్ళకి మంచినీళ్ళ విషయంలో దేవుడు కృప చూపించాడు. దేవుడు ఒక కార్యం చేసిన చివరికి దేవుడు నీళ్ల విషయంలో కార్యం చేసినప్పటికీ కూడా వాళ్ళు చేసింది మాత్రం పోలేదు. ఏమైందో తెలుసా? వాళ్ళ మీదకి ఆటోమేటిక్గా శత్రుక్రియలు వచ్చేసినాయి. శత్రువులు వాళ్ళ మీదకి వచ్చేసారు. ఎందుకు శత్రువులు వాళ్ళ మీదకి వచ్చేసారు? శత్రువుల మీదకే ఎదురెళ్ళవలసినటువంటి వీళ్ళ మీదకే శత్రువులు ఎదురొస్తున్నారు. కారణం ఏంటంటే మంచినీళ్ళ దగ్గర వీళ్ళు ఓర్చుకోలేకపోయారు. మంచినీళ్ళ దగ్గర ఆలస్యం అవుతున్న ఆయన కార్యం విషయంలో వీళ్ళ వెనకబడిపోవడంలో, వీళ్ళ గలిబిలి చెందటంలో 2 తప్పులు చేశారు. ఒకటి దేవుడికి విరోధంగా చేసేశారు,
దైవజనుడికి కూడా విరోధంగా వీళ్ళు మారిపోయారు. దైవజనునికి విరోధంగా మారిపోతే దేవుడికి విరోధంగా మారిపోయావని చెప్పటానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇంకా ఖచ్చితంగా దేవుడికి కూడా విరోధంగా మారిపోయి ఉన్నావు అనేటువంటి విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం. అయితే ఏం జరిగింది తెలుసా? ఆ మొదటి పేర అంతట్లో కూడా రాళ్ళు తీయడం అయిపోయింది, వాదనలు పెట్టుకోవడం అయిపోయింది. అంతేకాకుండా ప్రియులరా, నీళ్లు కూడా తాగటం అయిపోయింది. నీళ్లను కూడా బండలో నుండి నీళ్లు కూడా ఆయన రప్పించటం అక్కడ మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా మనం 8వ వచనాన్ని ప్రారంభిస్తే కనుక చదివితే అక్కడ 8వ వచనం నుంచి 16వ వచనం వరకు మనకు ఒక పేర కనిపిస్తుంది. ఒక్కసారి మనం చదువుకోగలిగితే 8వ వచనాన్ని ఒకసారి చదవండి. తరువాత ఆ, అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోవా చాలు. తరువాత అమాలేకీలు వచ్చంట రఫీదీంలో ఇజ్రాయేలీలతో యుద్ధం చేయగా అన్నాడు. అది అలా పట్టుకుని ఉండండి. అదే నిర్గమకాండం 17వ అధ్యాయం 1వ వచనం చదవాలి ఒకసారి. తరువాత ఉమ్, ఇజ్రాయేలీలు సర్వసమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీమ అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు చాలు బ్రదర్, చదువుకున్నటువంటి వాక్య భాగంలో తరువాత తరువాత అంటూ మొదలుపెట్టాడు. ఫస్ట్ పేరాలో తరువాత అన్న పదంతోనే స్టార్ట్ అయింది. రెండవ పేరాలోకి వచ్చినప్పుడు కూడా తరువాత అనే మాటతో స్టార్ట్ అయింది. ఎందుకు తరువాత తరువాత అనే పదంతో స్టార్ట్ అయిందంటే వాళ్ళు దిగినటువంటి ప్లేస్లో రెఫీదీంలో ఎప్పుడైతే దిగారో ఆ ప్లేస్ని గూర్చి అక్కడ మాట్లాడుతున్నప్పుడు తరువాత అంటూ మొదలుపెట్టేశాడు. ఆ తర్వాత వాళ్ళు నీళ్లు తాగేసిన తర్వాత కూడా వాళ్ళ మీదకి శత్రువులు వచ్చేటప్పుడు కూడా తరువాత అంటూ వాళ్ళు ఆ రెఫీదీము ప్రాంతంలోనే ఉన్నారు. ఆ రెఫీదీము ప్రాంతంలో ఉన్నప్పుడే ఈ అమాలేకీల యొక్క సైన్యం వీళ్ళకి శత్రువులు వీళ్ళ మీద రేగారు, వీళ్ళ మీదకి వచ్చి పడిపోతున్నారు అంటూ అక్కడ మనం చదువుతాం. రెఫీదీము ప్రాంతాన్ని విడిచిపెట్టకుండానే శత్రువు శోధన మొదలైపోయింది. రెఫీదీము ప్రాంతాన్ని విడిచిపెట్టకుండానే శత్రువు గొడవ ఎక్కువైపోయింది. ప్రియులరా, శత్రువు గొడవ ఎందుకు ఎక్కువైపోతుంది? శత్రువుల జోలికి నువ్వు వెళ్ళక్కర్లొద్దు, శత్రువులే నీ జోలికి వస్తారు. ఎందుకు శత్రువులు నీ జోలికి వచ్చే పరిస్థితులు వచ్చేసినాయి అంటే నేనేమంటానంటే నీళ్ల కాడ నీ పని బాగోలేదు, నీళ్లు దగ్గర నీ పని బాగోలేదు. ఈరోజు ఆలోచించు, అప్పుల సమస్య తీరలేదు, నీ అప్పుల సమస్య దగ్గర నీ మాట బాగోకపోతే జాగ్రత్త. ఒక్కడుగు కూడా ముందుకేయకుండానే ఏ ఇంట్లో ఉన్నావో, ఏ స్థలంలో ఉన్నావో ఆ స్థలంలోనే, ఆ ఇంట్లోనే శత్రువు శోధన తప్పకుండా చూస్తావు. శత్రువులు నీ మీద రేగడం నువ్వు చూస్తావు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొన్ని సమస్యలకే పరిష్కారమే జరగలేదు. కొన్ని సంవత్సరాలు అయిపోతుంది కానీ పరిష్కారం జరగలేదు. కొన్ని నెలలు అయిపోతుంది కానీ నీ సమస్యకే పరిష్కారం జరగలేదు. నీ సమస్యకే సమాధానం ఇంకా దొరకలేదు. దేవుడి దగ్గర నుంచి నీకు ఉత్తరమే రాలేదు. కాబట్టి ఉత్తరం రాలేదని నువ్వు గలిబిలి చెందేసి, నీకు ఉత్తరం రాలేని విధానాన్ని బట్టి నీ తీరువు బాగోకపోతే, దేవుని ఎడల నీ మాట బాగోకపోతే, ఆయన కార్యములు చూడవలసిన దానివి, ఆయన కార్యములు చూడవలసినోడివి ఇక్కడితో పోలేదు గొడవ. మన ఎడల ఇంకా అమూల్యమైన కార్యాలు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయవలసినోడు దేవుడు. కానీ ఆయన కార్యాలు చూడకుండా నువ్వు ఆగిపోతున్నావు. శత్రువు శోధన స్వయంగా కొనుక్కుని తెచ్చుకుంటున్నావు. నీ అప్పుల సమస్యను బట్టి అవి తీరలేదని విసిగిపోతున్నావు, రగిలిపోతున్నావు. ఎవరి మీద రగిలిపోతావు? ఎవరి మీద మండిపోతావు? నీళ్లు లేవని దైవజనుడి మీద రగిలిపోవడం దేవుడి మీద రగిలిపోవడం కాదా? దేవుడి మీద రగిలిపోతున్నావు. ఎవరి మీద రగిలిపోతావు? రగిలిపోయి నువ్వేం సాధించగలవు? రగిలిపోయి నువ్వేం సాధించగలవమ్మా? రగిలిపోయి నువ్వేం చేయగలవు?
మండిపడిపోతున్నావు, మాట బాగుండడం లేదు, ప్రార్థన చేసే కాడ ముఖం బాగుండడం లేదు, అన్నీ పరిశీలన చేస్తున్నాడు నిన్ను. దేవుడు పక్కాగా అన్నీ నేను పరిశీలన చేసుకుంటా వస్తుంటే అప్పుల సమస్యలను బట్టి నువ్వు భయంకరంగా చెలరేగిపోతున్నావు. ఎవరి మీద మండిపడతావు? ఆయన కార్యం చేయలేదని మండిపడిపోతావా? ఇంకే కార్యం చూడవా నువ్వు? ఇంక అక్కడితో అయిపోయింది అనుకుంటున్నావా? కొంచెం ఆలోచించవా? కొంచెం ఎదురు చూడవా? కొంచెం ఆలస్యం చేస్తున్నాడేమో నీ ఎడల. వాళ్ళకి నీళ్ల విషయంలో ఆలస్యం చేసినట్టు, వాళ్ళకి నీళ్ల విషయంలో టెస్ట్ పెట్టినట్టు, పరీక్ష పెట్టినట్టు నీకేమన్నా పరీక్ష పెడుతున్నాడేమో, ఆలోచించవా నువ్వు అని అడిగితే, ఎంత తేట తెల్లగా, ఎంత స్పష్టంగా వాక్య కోణంలోంచి నీతో ముఖాముఖిగా దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నప్పటికీ కూడా నీకేమైనా నిజమే కదా, నేను మండిపడిపోయాను, దేవుడి మీద విరుచుకుపడిపోయాను, చాలా విరుచుకుపడిపోయాను నేను అని నీకేమైనా అర్థమైతే నువ్వు చేసింది తప్పే. దేవుని దగ్గర నువ్వు నిజంగా క్షమాపణ అడగాలి. ఒక కార్యం జరగకపోతే తొట్రెళ్ళిపోయాను, ఒక కార్యం జరగకపోతే భయంకరంగా మారిపోయాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను చాలా విధాలుగా ప్రవర్తించేశాను అని దేవునితో తప్పకుండా చెప్పాలి. నువ్వు చెప్పి నీ తప్పుని నువ్వు ఒప్పుకోవలసిన దానివైనావు, నీ తప్పుని నువ్వు ఒప్పుకోవలసిన వాడవైనావు. ప్రియులరా, శత్రువు శోధన రెఫీదీంలోంచి బయటికి వెళ్లకుండానే స్టార్ట్ అయిపోయింది. నువ్వు ఏ ఇంట్లో ఉంటావో, ఏ స్థలంలో ఉంటావో, ఆ స్థలంలోంచి ఒక్కడుగు కూడా ముందుకేయకుండా, ఆ స్థలంలోంచి ఒక్కడుగు కూడా ముందుకేయకుండా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చూడవలసినటువంటి ఆయన కార్యాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ చూడటానికి ముందడిగే వేయకుండా శత్రువు శోధన ఏ కోణంలోంచి వస్తుందో, ఏ చెరొచ్చి నీ మీద పడుతుందో నీకు బాగా తెలిసి ఉండాలి. కొంతమంది హాస్పిటల్ చెరలోకి వెళ్ళిపోవడానికి కారణం కళ్ళు తెరుచుకోరు. హాస్పిటల్ చెర ఎందుకు వచ్చింది అంటే, నీ జీవితంలో నిజంగా అదొక సాతానుగాడి ద్వారా వచ్చిన పరీక్ష, లేదా దేవుని ద్వారా వచ్చిన పరీక్ష, ఈ రెండూ తప్పితే అసలు దేవునికి విరుద్ధంగా నువ్వు మాట్లాడటం వలన నీకు వచ్చినటువంటి పరిస్థితి అనేది బాగా ఆలోచించాలి. అలా కొన్ని విషయాలను మనం బాగా ఆలోచించగలిగితే మనకి స్పష్టంగా కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఏది ఏమైనా, ఏ దైవజనుడితో వాదన పెట్టుకున్నారో, ఏ దైవజనుడిని తిరస్కరించారో, ఏ దైవజనుడిని గౌరవించకుండా మాట్లాడారో, ఏ దైవజనుడిని అయితే త్రోసేసినట్టు మాట్లాడారో, ఏ దైవజనుడిని అయితే నువ్వెంత అన్నట్టు మాట్లాడారో, కనీసం దేవుడి ముఖం చూసి కూడా దైవజనుడికి ఒక గౌరవం లేదు. అసలు హేళన, నలుగురిలో ఎంతో హేళన చేయటం, నలుగురిలో అవమానం చేయటం. ఎంత అవమానకరంగా మాట్లాడినా, ఎంత హేళన చేసినా, ఎంత అపహాస్యం చేసినా, ప్రియులరా, దైవజనుడైతే వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. దేవుడు పెట్టినటువంటి భారమును బట్టి నీ సమాధానం బాగోకపోయినా నువ్వు కావాలని కోరుకుంటున్నాడు నిన్ను నడిపించుచున్న నాయకుడు. నీ మాట తీరువు బాగోకపోయినా, నువ్వెలాంటి దానివైనా, నువ్వు నీ మాటలతో ఆయనను ఎన్ని రకాలుగా బాధ పెట్టి విసిగించినా, నేను మనస్ఫూర్తిగా కావాలని కోరుకునేవాడు, నిన్ను నడిపించే ఆత్మ సంబంధమైన నాయకుడు. దేవుడికి స్తోత్రం. నీకు తిరిగి ఒరిగి ఏ శోధన వచ్చినా నీ కోసం చేతులెత్తేవాడు నువ్వు విసిగించిన దైవజనుడే. నీ విషయంలో ముందుకు వచ్చి బాధ్యతగా దేవునికి నీ సమాచారం అంతా కూడా మనస్ఫూర్తిగా చెప్పేవాడు నిన్ను నడిపిస్తున్నటువంటి దైవజనుడైన నాయకుడే అని బాగా గుర్తుపెట్టుకోవాలి. అమాలేకీయులు ఎప్పుడైతే వీళ్ళ మీదకి వచ్చారో అక్కడ ఏం జరిగిందంటే ప్రియులరా, మోషే యెహోషువతో మాట్లాడడం మొదలుపెట్టాడు. యెహోషువతో మాట్లాడడం మొదలుపెట్టి, నీవు యుద్ధ భూమిలోకి వెళ్ళి యుద్ధం చేయటానికి మనుషులను ఏర్పరచుకో, రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను అన్నాడు. మోషే చేతిలో
మందను మేపుకుంటున్నప్పుడున్న కర్ర చిట్ట చివరికి తన ప్రయాణంలో చివరి వరకు కూడా కర్ర ఉంటుంది. స్వయంగా కర్ర ఎవరికైనా కలలో కనబడితే దేవుని యొక్క వాక్యం నీ దగ్గర ఉన్నదని అర్థం. కర్ర స్వయంగా దేవుని యొక్క వాక్యానికి సూచన. సాతానుగాడి యొక్క తలకాయని చెతక కొట్టాలంటే కర్ర తప్పకుండా అవసరం. కర్ర స్వయంగా వాక్యాన్ని సూచిస్తుంది. కర్ర ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి. కలొచ్చింది, నాకు ఒక సర్పం కనిపించింది, కలలో నాకు ఒక పాము కనిపించింది, దర్శనంలో నాకు ఒక సర్పం కనిపించింది, అది నన్ను బెదిరిస్తుంది, నా మీదకు వచ్చేస్తుంటే నేను చాలా భయపడిపోతున్నాను అని మీలో ఎవరైనా చెబితే భయపడిపోవడం ఎందుకు? ఆ సమయంలో నీ చేతిలో కర్ర లేదా? నా చేతిలో కర్ర లేదండి, ఆ దర్శనంలో నేను చూస్తున్నాను, సర్పాన్ని చూస్తున్నాను, కానీ నా చేతిలో కర్ర లేదండి అని ఎవరైనా అన్నారనుకోండి, వాక్యం లేదు నీ దగ్గర అని అర్థం. ఎన్ని వాక్యాలన్నా, ఎన్ని ప్రసంగాలన్నా ఏదో బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయినట్టు ఏమైపోతున్నాయో తెలియడం లేదు. ప్రసంగాలు ఏమైపోతున్నాయో వాక్యాలు అర్థం కావడం లేదు. వాక్యం తెలుసున్న దానివైతే, వాక్యం తెలుసున్న వాడివైతే ఎలా వాడు తలకాయ మీద కొట్టాలో నీకు బాగా తెలుసు. ఆ రూట్ ఏటో నీకు బాగా తెలుస్తుంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, దేవుడు కర్రను చేతబట్టుకొని నేను శిఖరం మీదకి వెళ్తాను అన్నాడు. నా కర్ర అని అనలేదు, దేవుని కర్ర అన్నాడు. దేవుని కర్రను చేతబట్టుకుని అన్నాడంటే దేవుని వాక్యమును చేతబట్టుకొని అనే మాటకి సూచనగా ఉంది ఆ మాట. కొండ శిఖరం మీదకి ఎక్కుతాను నేను, కొండ శిఖరం మీదకి ఎక్కి నేను నిలిచి ఉంటాను అక్కడే అని అన్నాడు. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేశాడు. ఏంటి? నేను యుద్ధ భూమిలోకి వెళ్ళి అమాలేకీలతో యుద్ధం చేయాలా, మనుషుల్ని ఏర్పరచుకుని వెళ్ళి నువ్వేమో కొండ శిఖరం ఎక్కుతావా అంటే ఏంటి? యుద్ధ భూమిలో దెబ్బతో పోతాననే కదా నేను అంటే. నువ్వు బ్రతకాలి, నేను పోవాలి. నువ్వు మాత్రం కొండ శిఖరం మాత్రం దిగో, నువ్వు మాత్రం యుద్ధ భూమిలోకి మాత్రం రావు. నేను మాత్రం యుద్ధ భూమిలోకి పోవాలి, నువ్వు మాత్రం కొండ శిఖరం ఎక్కేస్తానంటావు. ఇదేం బాగోలేదు. నేను కొండ శిఖరం ఎక్కుతాను, నువ్వు యుద్ధ భూమిలోకి వెళ్ళు అని ఎదురు సమాధానం ఎక్కడా చెప్పలేదు. యెహోషువకి స్పష్టంగా అర్థమైంది ఏంటో తెలుసా? యుద్ధం చేయటానికి నేను సెట్ అవుతాను కాబట్టి నన్ను యుద్ధ భూమిలో దేవుడు పెట్టాడు. కొండ శిఖరం మీదకి ఎక్కి ప్రార్థన నేను చేయలేను కాబట్టి, ప్రార్థన చేయగలిగేది మోషేయే కాబట్టి మోషేని అక్కడెట్టాడు, నన్ను ఇక్కడెట్టాడు అని అనుకున్నాడు. అనుకొని అమాలేకీయులతో యుద్ధం చేయటానికి ప్రియులారా యుద్ధ భూమిలో అడుగుపెట్టాడు. యుద్ధ భూమిలో అడుగుపెట్టి యుద్ధం ప్రారంభమవుతున్నప్పుడు మోషే తన చేతులు పైకెత్తాడు. మోషే తన చేతులు పైకెత్తిన తరువాత ఇజ్రాయేలీలకి చాలా బలం వచ్చింది. ఇజ్రాయేలీల్లో జై జీవితం కనపడుతుంది. ఏ దైవజనుడితో వాదన పెట్టుకున్నారో నీళ్ళ దగ్గర, అదే దైవజనుడు దిక్కయ్యాడు వీళ్ళకి. అదే దైవజనుడు దిక్కయ్యాడు. లేకపోతే పోదురు, ఒక దెబ్బతోనే పోదురు, ఆ యుద్ధ భూమిలోనే పోదురు, వాళ్ళ చేతుల్లోనే పోదురు వీళ్ళు. అదే దైవజనుడు వీళ్ళకి దిక్కయ్యాడు. దైవజనుడి మీద తిరుగుబాటు చేయకూడదు. దైవజనుడు మాటకి లోబడి ఉండాలి. దైవజనుడు చెప్తున్న మాట వినాలి. నేను చాలాసార్లు చెప్తాను, నేను ఎప్పుడు కూడా ఒక లోపమును చూసి దైవజనుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు. నీకు సరైన సరుకు, సరైనటువంటి ఆత్మీయమైన ఆహారం, ఆత్మీయత కనపడినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ లోపాన్ని చూసి విడిచిపెట్టి వెళ్ళిపోయే బ్యాచ్ చాలామంది ఉంటారు. అయినా దైవజనుడైనటువంటి వారిలో ఎంతోమంది ఎన్నో లోపాలు చూస్తారు. లోపాల గొడవ పక్కన పెట్టు. నువ్వు ఎదగటానికి సంబంధించిన ఆత్మీయమైన ఆహారం నీకు చక్కగా అందుతుందా లేదా? నువ్వు బయటకు ఎక్కడికన్నా వెళితే కూడా అంతగా బలపడనంత ఆహారం నువ్వు ఇక్కడ బలపడటానికి నీకు ఏదైనా కనపడితే, నువ్వు వెళుతున్న మందిరంలో నీకు కనపడితే, నీ దైవజనుడిని విడిచిపెట్టుకో. ఎప్పటి నుంచో వెళుతున్నాను అంటూ భక్తి లేకపోయినా అక్కడికి వెళ్ళి వేలాడకో, అక్కడ వేలాడకో. భక్తి లేకపోతే
నీకు భక్తిగా ఉన్న చోటుకెళ్ళి, తప్పు కాదు అది. నేను నడిపించే నాయకుడు నిన్ను ఆత్మీయంగా నడిపించలేకపోతే నువ్వు వేరే దైవజనుణ్ణి, ఆత్మీయంగా ఉన్న వ్యక్తిని నాకు చూపించు ప్రభు అని ప్రార్థన చేసుకుని, ప్రార్థనాపూర్వకంగా దేవుడు ఎవరు చూపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. అంతే తప్ప లోపాన్ని చూసి మారిపోవడం కాదు, లోపాన్ని చూసి వదిలేయడం కాదు. ప్రియులరా, దైవజనుడు ఎప్పటికీ కూడా దిక్కవుతాడు. దైవజనుడే ఉన్నాడు. దేవుడికి నీకు మధ్య మధ్యవర్తిగా దైవజనుడే కనపడతాడు. దైవజనుడు ఒక వంతెన లాంటివాడు. దేవుణ్ణి ప్రజల్లోకి తీసుకురాగలడు, ప్రజల్ని దేవుడి యొద్దకు తీసుకురాగలడు. దైవజనుడు ఒక వంతెన లాంటివాడని బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే దైవజనుని మాటకు లోబడి ఉండాలి, తిరుగుబాటు చేయకూడదు. ఏ నోటుతో తిరుగుబాటు చేసి ఇష్టాసరంగా మాట్లాడావో అదే నోటుతో నీ భయంకరమైన సమస్య చెప్పుకునే పరిస్థితి అవుతుంది. జాగ్రత్త. అదే నోటుతో దైవజనుడా నాకు ఇలా నలిగిపోతున్నాను, అలా నలిగిపోతున్నాను అని చెప్పుకునే పరిస్థితి అవుతుంది. అందుకు ఏడిపించకూడదు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. దైవజనుడు కొండ శిఖరం మీద చేతులు ఎత్తుతుంటే ఇజ్రాయేలీలు గెలుస్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అసలు పాయింట్లోకి వస్తున్నాను, జాగ్రత్తగా వినగలిగితే. నిర్గమకాండం 17:12 మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అని రాశాడు. దేవుడికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన బంధానికి బలం ఆదుకునే వ్యక్తిలాగా ఉంటే బంధానికి ఒక బలం ఉంటుంది. నువ్వు దైవజనుడిని ఆదుకుంటే ఆత్మ సంబంధమైన బంధానికి ఒక అర్థం ఉంటుంది. నీ సహోదరులలో ఎవరైనా కష్టంలో ఉంటే, ఏవైనా బరువులతో బాధపడతా ఉంటే వాళ్ళని ఆదుకుంటే ఆ బంధానికి ఒక బలం ఉంటుంది. ఆదుకోవడం లేదు. చాలామంది వ్యక్తులు ఆదుకోలేని పరిస్థితిలో ఉండిపోయి కళ్ళతో చూస్తున్నారు, కళ్ళు వదిలేసి చూస్తున్నారు. దేవుడికి స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు. ఎవడ ఎక్కడ పెట్టాలో దేవుడు అక్కడే పెట్టాడు. ఈరోజు దేవుడు నిన్ను ఆదుకునే స్థితిలో ఉంచినా కూడా ఆదుకోలేకపోతున్నావు. దేవుడు నీకు అమూల్యమైన కృపనిచ్చాడు. ఒక వ్యక్తిని ఆదుకునే కృపనికి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఆదుకునే కెపాసిటీ నీకు ఉంది. నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని బట్టి నువ్వు ఆదుకోవచ్చు, కానీ నువ్వు ఆదుకోవడం లేదు. దేవుడు నిన్ను బాగా పరిశీలన చేస్తున్నాడు. ఆదుకునే కెపాసిటీ నీకు ఉంది, ఆదుకునే సామర్థ్యం నీకు ఉంది. నువ్వు ఇది చేయలేవు అన్నది ఏదీ లేదు. నువ్వు ఇది చేయగలవు, కానీ నువ్వు చేయడం లేదు. కళ్ళు వదిలేసి నోరు వదిలేసి ఎన్నాళ్ళు చూస్తావు? నువ్వు ఆదుకో. నువ్వు ఆదుకునే వ్యక్తివైతే బంధానికి ఒక బలం ఉంటుంది. ఆత్మ సంబంధమైన బంధానికి బలం ఆదుకోవడమే అని నీకు ఈరోజు స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆదుకోవడం అంటే అండగా ఉండడం. ఆదుకోవడం అంటే ఆ బరువు బాధ్యతలు నీ మీద వేసేసుకోవడమే. ఆ బరువు బాధ్యతలు నీ మీద వేసేసుకోవడమే. ప్రియులరా, చేతులు బరువెక్కగా వాళ్ళు ఆదుకున్నారు. ఆ రెక్కగూడు దగ్గర నుంచి, ఆ భుజశైల్యం దగ్గర నుంచి వాళ్ళు స్వయంగా ఆ చేతిని ఇలా పట్టేసుకున్నారు. మోషేకి బరువు అనేది లేకుండా చేశారు. మోషేకి బరువు అనేది లేకుండా చేశారు. మోషేకి బరువు లేకుండా చేశారు, కానీ వీళ్ళకి బరువు ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఆదుకునే వ్యక్తివి, నీకు బరువు ఉండదని నేను అనను. బరువుతో ఉన్న ఒక వ్యక్తిని ఆదుకుంటే, ఆదుకోవడం ప్రారంభించినప్పుడు నీకు బరువే, కాదనడం లేదు. కానీ నువ్వు ఆ బరువును మోయవలసిన వ్యక్తివి. నువ్వు మోయాలి తప్పకుండా. అది నీ మీద నువ్వు మోయగలిగే ఆ బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. నువ్వు మొయ్యాలి.
దేవుడికి స్తోత్రం. మనం అన్నీ చేయలేం, కొన్ని మాత్రం చేయగలం. మనం అన్నీ చేయలేం, కొన్ని మాత్రమే చేయగలం. చేయగలిగింది కూడా చేసి నువ్వు ఆదుకోలేకపోతున్నావు. నువ్వు చేయలేనిది చేయమని చెప్పడం లేదు కదా దేవుడు. నువ్వు చేయగలిగింది చేయమంటున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. నువ్వు చేయగలవు, నీ వలన అవుతుంది, కానీ చేయలేకపోతున్నావు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మోషే చేతులు బరువు ఎక్కువైపోగానే మోషే చేతుల్ని వాళ్ళు ఆదుకోవడం మొదలుపెట్టారు. దైవజనుణ్ణే ఆదుకోవాలి. నీ తోటి సహోదరులలో ఎవరైనా తమ సమస్యలను బట్టి బరువు అయిపోయిన స్థితిలో ఉంటే, భారం అయిపోయిన స్థితిలో ఉంటే దేవుళ్లాగా ఆదుకోవాలి, దేవుళ్లాగే ఆదుకోవాలి. దేవుడికి స్తోత్రం. దేవుళ్లాగా ఆదుకునే బాధ్యత, భారం దేవుడు నీ మీద పెట్టాడు. నువ్వు దేవుళ్లాగా ఆదుకుంటావా? నువ్వు దేవుళ్లాగా ఆదుకునే వ్యక్తివేనా? నువ్వు అండగా ఉంటావా? ఒకరి బరువుని నీ మీద వేసుకుని నువ్వు మోస్తావా? ఒకరి బరువుని నీ మీద వేసుకుని నువ్వు మోయటం, నువ్వు ఆదుకోవడమే, నువ్వు అండగా ఉండడమే, నువ్వు ఆ వ్యక్తి యొక్క ప్రక్కన ఉండడమే. దేవుడికి స్తోత్రం. ఆదుకునే బ్యాచీ కాదు మన బ్యాచీ. దేవుడికి స్తోత్రం. ఒక 70 ఏళ్ల ముసలదో 60 ఏళ్ల ముసలదో ఒక ముసలమామ, ఏ మామ? ముసలమామ ఒక పాస్టర్ గారిని అందంట, అయ్యా మా ఊర్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి, మా ఊర్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి, కొంతమందినైనా దేవుడిని తెలుసుకుంటారు, ఒక 10 మంది అయినా బాప్తిస్మాలు తీసుకుంటారు, మా ఊర్లో మీటింగ్ ఏర్పాటు చేయండి అందంట. అమ్మ అలాగే అమ్మా, చేద్దామమ్మా, ప్రార్థన చేయండి, చేద్దాం అన్నాడు పాస్టర్ గారు. అన్నీ చేయండి, ఇది ఇలా చేయండి, అలా చేయండి అని బాగానే చెప్తారు కబుర్లు చాలామంది. పాస్టర్ గారు ఏమో కిందకే పైకి చూస్తుంటాడు. మరి కిందకే పైకి చూడకపోతే ఏం చేస్తాడు? మరి ఆదుకునేవాళ్ళు ఎవరున్నారో? మీటింగ్ ఏర్పాటు చేస్తానంటే ఆదుకునేవాళ్ళు ఉన్నారా? మీటింగ్ ఏర్పాటు చేస్తానంటే ఆ బరువు మా మీద వేసుకుంటాం, మేము ఆదుకుంటాం అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉండరు. ఇలా మీటింగ్ పెట్టండి, అలా మీటింగ్ పెట్టండి, లేకపోతే ఇంకో ప్రోగ్రాం స్టార్ట్ చేయండి, అది ఇలా స్టార్ట్ చేయండి, ఇన్ని చెప్పిన వాళ్ళు ఉండరు. ఎందుకని ఇలా స్టార్ట్ చేయండి, అలా స్టార్ట్ చేయండి అన్నవాళ్ళు ఉండరు. కబుర్లు మాత్రం చాలామంది మేము చెప్తాం, కానీ ఆ టైంకి మాత్రం నువ్వు ఉండవు అక్కడ. ప్రియులరా, మీటింగ్ ఏర్పాటు చేయండి అయ్యా, మీటింగ్ ఏర్పాటు చేయండి అంటే అలాగే అన్నాడు. ఒక రోజున ఒక పొట్లం పట్టుకుని వెళ్ళి ఇచ్చిందంట, మీటింగ్ పెట్టండి అని. ఏం పట్టుకుని వెళ్ళి ఇచ్చింది? పొట్లం పట్టుకుని వెళ్ళి ఇచ్చింది. ఆ పొట్లం ఓపెన్ చేసి చూద్దాంలే తర్వాత అనుకున్నాడు. ఏ 1000 రూపాయలు ఇస్తుందిలే, ఏ 1500 ఇస్తుందిలే, గట్టిగా ఇస్తే గట్టిగా, ఇంకా మహా అయితే 2000 ఇస్తుందిలే అని అనుకున్నాడు. ఆ పొట్లం ఇప్పలేదు. తర్వాత ఎప్పుడో ఇప్పు చూస్తేనంట 85,000 ఉన్నాయట. ముసలిదంట, ఆ ముసలమామంట తిని తినక ఆ ఇంటి దగ్గర పనిచేసి ఇంటి దగ్గర పనిచేసి వీళ్ళ అన్నం పెడితే అలా కడుపు నింపుకొని ఇంటికాడ కూడా అన్నం వండుకోవడం అనేది ఏ రోజు లేదంట. ప్రియులరా, ఆమె కష్టాన్నంతటిని ₹1 కూడా ఖర్చు పెట్టి టీ తాగకుండా ఇది దేవుడి పని కొరకు ఉపయోగించాలనుకునంట పొట్లం గట్టంట 85,000 రూపాయలు పోగేసిందంట. 85,000 రూపాయలు పోగేసి పొట్లం గట్టంట పొట్లంతో ఇచ్చిందనమాట. మీరు పొట్లాలు ఇవ్వగలద్దమ్మా, పొట్లో వేసుకుంటే సరిపోద్ది 4 ముక్కలు. మీరు పొట్లాలు ఏమి ఇవ్వగలద్దు, 4 ముక్కలు పొట్లో వేసుకోండి చాలు. పొట్లో వేసుకో అమ్మా, పొట్లో వేసుకో అమ్మా అంటే ఫోన్లు చేయవలసి వస్తుంది. పొట్లో వేసుకో అమ్మా, పొట్లో వేసుకో అమ్మా. మరి కోవైట్ గూగుల్ మీట్లో కూడా పొట్లో వేసుకో 4 మాటలు అంటే 4 ముక్కలైనా పొట్లో వేసుకుంటున్నారు, కానీ 4 మాటలు పొట్లో వేసుకుంటలేదు. పొట్లాలు ఇవ్వక్కర్లేద్దమ్మా, పొట్లో వేసుకో. దేవుడికి స్తోత్రం. పొట్లం ఇప్పు చూస్తే 85,000 ఉన్నాయి. ఎంత ఉన్నాయంట? 85,000. తినకో ప్రియులరా,
అలా కడుపు మార్చుకొని అలా దేవుడి పని కొరకు డబ్బులు దేవుని సేవకిచ్చింది. దేవుడికి స్తోత్రం. ఎంత ఆదుకుందో చూడండి, ఎంత ఆదుకుందో. ఆ దైవజనుడికి బరువు లేకుండా చేసింది, కానీ ఈమెకి ఎంతో బరువు. అది తనకున్నదంతా ఇచ్చేసింది. నువ్వు ఆదుకోగలవు, కానీ ఎందుకో వెనకబడిపోతున్నావు. నీ దగ్గర ఉందే, నువ్వు చేయగలవు, కానీ ఎందుకో రకరకాల ఆలోచనలు వచ్చేస్తున్నాయి. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. చాలా సూటిగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వెవరవో నాకు తెలియదు, మీలో ఎవరున్నారో నాకు తెలియదు. వెనక్కి తగ్గిపోతున్నట్టయితే నువ్వు ఆదుకోగలిగిన స్థితిలో ఉండి కూడా నువ్వు ఆదుకోలేకపోతున్నావు. దేవుడికి స్తోత్రం. ఏమీ లేని స్థితిలో ఉండి కూడా మనం అన్నీ ఉన్న వారిలాగా పేదలను ఆదుకునే ఆ మైండ్, ఆ తలంపు దేవుడు మనలో కొంతమందికి పెట్టగలుగుతున్నాడు, పెడుతున్నాడు కూడా, పెట్టాడు కూడా. దేవుడికి స్తోత్రం. పేదల దగ్గర చేసే పరిచర్య ప్రియులారా, సరిగ్గా చూస్తే పేదల దగ్గర పరిచర్య చేస్తే కనుక మనల్ని చూసిన వాళ్ళు కోటేశ్వర్లు అనుకుంటారు. కొన్నిసార్లు వీళ్ళు బాగా ఉన్నవాళ్లే అని అనుకుంటారు. కానీ మన ఇల్లు వాకిలు చూస్తే ఎండిపోయిన ఇల్లులా కనపడుతుంది. మన పరిస్థితులే ఏమీ బాగోవు. నీ పరిస్థితి బాగోకపోయినా నువ్వు కొద్దో గొప్ప ఆదుకునే లెవెల్లో నిన్ను దేవుడు ఉంచినప్పటికీ కూడా నువ్వు వెనక్కి తగ్గుతున్నావు. దేవునిలాగా నువ్వు ఏం చేయలేకపోతున్నావు అంటే ప్రియులరా, ఆదుకోలేకపోతున్నావు. దేవునిలాగా నువ్వు ఆదుకోలేకపోతున్నావు. దేవునిలాగా నేను నీకు అండగా ఉంటాను అని అనలేకపోతున్నావు. దేవునిలాగా నీ బరువుని నేను మోస్తాను నా మీద వేసుకుని అని అనలేకపోతున్నావు. బంధానికి ఇంకేం బలం ఉంటుంది? నీ బంధానికి ఒక బలం ఉండాలంటే, నీ దీవెన నీకు ఒక స్థిరం ఉండాలంటే తప్పకుండా ఆదుకునే వ్యక్తివై ఉండాలి. ఆదుకోవడం అనేటువంటి మాటకు అర్థం బరువుని నువ్వు నీ మీద వేసుకుని మోయటమే, అండగా ఉండడమే, ప్రక్కన ఉండడమే. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, బైబిల్లో నుంచి మనం కొన్ని మాటలు కనుక చూడగలిగితే చాలా మాటలు ఉన్నాయి, కానీ ఒక మాట మాత్రం చెప్తాను. కీర్తనలు 55:22 చదవండి. కీర్తనలు 55:22 ఫాస్ట్గా చదవాలి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. చూసారా, దేవుళ్లాగా పనిచేయాలి. దేవుడు నిన్ను ఆదుకుంటున్నట్టు, దేవుడు నిన్ను స్వయంగా ఆదుకుంటున్నట్టు, దేవుడే నీకు బరువు లేకుండా చేసేస్తున్నాడు. కొన్ని విషయాల్లో దేవుడు బరువు లేకుండా చేస్తున్నాడు నీకు. అసలు బరువే ఉండట్లేదు. కొంతమందికి రోగ బరువు లేకుండా చేస్తున్నాడు, కొంతమందికి అప్పుల బరువు లేకుండా చేస్తున్నాడు. దేవుడు నిన్ను ఆదుకుంటున్నాడు. మరి నువ్వు ఆదుకోవా? సేవా పరిచర్యలో దైవజనుడిని ఆదుకోవా? ప్రియులరా, ఎంతో మనకి పరిచర్యలో ఎన్నో ఖర్చులు ఉంటాయి, ఎన్నెన్నో మనకి ఖర్చులు ఉంటాయి. దేవుడికి స్తోత్రం. ఆదుకునే శక్తి మన దగ్గర ఉండాలి, ఆదుకునే బలం మన దగ్గర ఉండాలి. ఒక మాట చెప్తాను. ఒక మెగాఫోన్ ఏదో కొనుక్కోవడం జరిగింది. ఒక మెగాఫోన్ కొనుక్కుంటే అది చాలా రోజులు పక్కన పెట్టేవలసి వచ్చింది కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి. ఆ మెగాఫోన్ అయినా ఏదైనా ఎలక్ట్రికల్ ఐటమ్ అనేది వాడుతూ ఉంటేనే అది మంచిగా ఉంటుంది. అది వాడకుండా పక్కన పెట్టేస్తే అది పనిచేయదు సరిగ్గా. ప్రియులరా, ఆ మెగాఫోను కొన్ని రోజుల తర్వాత వాడే అవకాశం వచ్చింది. వాడే అవకాశం వచ్చినప్పుడు అది సరిగ్గా పనిచేయటం లేదనమాట. సరిగ్గా పనిచేయట్లేదు. ఏదో పురుటి నొప్పులు వచ్చినట్టు ఏదో నొప్పులు పడిపోతుంది. ప్రతి వారం కూడా నొప్పులు ఎక్కువైపోతున్నాయి దానికి. పురుటి నొప్పులు వచ్చిన వాళ్ళకు ఉన్న నొప్పుల కంటే దారుణంగా ఉన్నాయి ఈ మెగాఫోన్కి.
నొప్పులు. చాలా కష్టంగా ఉంటుంది. నలుగురికి వాక్యం వెళ్ళాలి. ఆదివారం వచ్చిందంటే కొంచెం వీధిలోకే స్పీకర్స్ పెడతాం, మంచిగా స్పీకర్ పెడతాం, మంచిగా వాక్యం వెళ్ళాలి అంటూ నేను గట్టిగా అనుకున్నాను. కానీ ఏంటిది ఇలా జరిగిపోయింది? నేను మైక్ లేకపోయినా చక్కగా మాట్లాడగలను. కానీ నా చేతిలో మైక్‌ని ఎందుకు కోరుకుంటానంటే, నా చేతిలో మైక్ ఉందంటే స్పీకర్ ఉన్నట్టే. నా చేతిలో ఒక మైక్ ఉందంటే స్పీకర్ ఉన్నట్టే. నలుగురు వింటారన్న ఆలోచనతోనే తప్ప నేను ఇంక వేరే ఉద్దేశంతో దాన్నేం కోరుకోను. సౌండ్ సిస్టమ్ ఉంటేనే పాట పాడతారు కొందరు. ఆర్కెస్ట్రా ఉంటేనే కొంతమంది పాట పాడతారు. దేవుడికి స్తోత్రం. అయి లేకపోయినా పాడగలగాలి. వాక్యం చెప్పడానికి మైక్ లేకపోయినా వాక్యం చెప్పగలగాలి. కానీ ఏదైనా కోరుకుంటే ప్రజల రక్షణ కొరకు, ప్రజల ప్రయోజనం కొరకు మాత్రమే కోరుకోవాలి. నేను అలా కోరుకుంటూ ఎలాగ ప్రభువా ఈ మెగాఫోను చేయించుకుందామని తీసుకెళ్తే ఎవడో దాని కంప్లైంటే పట్టుకోలేకపోయాడు. డబ్బులు ఖర్చు పెట్టాం తప్ప దానికి సరిగ్గా మంచి వైద్యం జరగలేదు. దానికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయాడు ఎవడో కూడా. దేవుడికి స్తోత్రం. ఇంకా చివరికి ఏటయ్యా నాకు ఈ కంప్లైంట్ పోలేదు నాకని తీసుకుని వెళ్తే ఇంకా మరి ఎంతకంటే మరి ఇంకేం చేయలేమండి దాన్ని అని అన్నాడు. ఇంకా దాన్ని పక్కన పాడేసి ఏంటి ఎలాగా ఒక మంచి సౌండ్ సిస్టమ్ కావాలి అని అనుకున్నప్పుడు వెంటనే మా చిన్నక్క 60,000 రూపాయలు ఇచ్చి మంచి సౌండ్ సిస్టమ్ కొనని ఆదుకుంది. దేవుడికి స్తోత్రం. 60,000 రూపాయలు ఇచ్చింది. 60,000 రూపాయలతో మంచి సౌండ్ సిస్టమ్ వచ్చింది. దేవుడికి స్తోత్రం. ఆహుజాలో 2 పెద్ద స్పీకర్లు తీసుకున్నాం, ఒక యాంప్ తీసుకున్నాం, 2 మైకులు తీసుకున్నాం. ఆ యాంపు కొత్తదే, సౌండ్ సిస్టమ్ కూడా కొత్తదే. ఆ యాంప్కే ఐరిగ్ కనెక్ట్ చేసి మొబైల్కి కనెక్ట్ చేస్తాం. అందుకే ఆదివారాలు మీ వాయిస్ మేము వినడానికి ఉండదు, మాది మాత్రమే మీరు వినాలి. మేము మీతో మాట్లాడాలనుకుంటే స్వయంగా మొబైల్ మీద దృష్టి పెట్టి నేను స్వయంగా మీతో మాట్లాడాలనుకున్నప్పుడు, మీ వాయిస్ వినాలనుకున్నప్పుడు నేను మొబైల్ దగ్గరికి రావాలి, పక్కనే ఉండి కనిపెట్టుకోవాలి. అందుకే ఆదివారాలు మీలో ఎవరు వాక్యం చదవకండి, మేం చదువుతాం. మీలో ఎవరు మధ్యలో పాట పాడతానని అనకండి, అది నాకు వినబడదో, మీరేమో మాట్లాడేస్తారో, పాస్టర్ గారు పట్టించుకోలేదు అనుకుంటారు, అది నాకు వినబడదో. అందుకే ఆదివారాలు నేను పిలుస్తాను ఎవరైనా పాట పాడాలంటే అని అంటాను. అందుకే మన ఆదివారం వాయిస్ క్లారిటీ కూడా మీకు స్పీకర్లోంచి కొంతమంది తేడా గమనించే ఉంటారు. ఆదివారానికి ఉండే వాయిస్కి, ఆ సౌండ్కి, తర్వాత వచ్చే సౌండ్కి చాలా తేడా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏదేమైనా ప్రియులరా మంచి సౌండ్ సిస్టాన్ని దేవుడిచ్చాడు. దేవుడికి స్తోత్రం. అద్భుతమైన సౌండ్ సిస్టాన్ని ఇచ్చాడు. ఆదుకుందండి ప్రియులరా. దేవుని పరిచర్యకి ఆదుకునే వ్యక్తివైతే నువ్వు ఆదుకోగలవు. కానీ నువ్వెందుకో వెనకబడిపోయావు. నువ్వు ఆదుకునే శక్తి నీకు ఉంది, కానీ నువ్వు ఆదుకోలేకపోతున్నావు. దేవుడు ఆదుకోగలిగి ఉండి కూడా నిన్ను ఆదుకోకపోతే నువ్వు నేను ఏమైపోదాం? దేవుడు ఆదుకోగలిగిన వాడై ఉన్నాడు. ఆ దేవుడే గనక నిన్ను నన్ను ఆదుకోకపోతే నువ్వు నేను ఏమైపోదాం? ఈరోజు ఆలోచించు. నువ్వు నేను కూడా ఆదుకుంటే బంధానికి ఒక బలం ఉంటుంది. నీ గురించి తప్పకుండా నేను ఆపదలో ఉంటే నన్ను వచ్చి ఆదుకున్నారు, నేను మోస్తున్న బరువుని వాళ్ళ మీద వేసుకుని మోసేశారు వీళ్ళు అంటూ నీ గురించి చెప్పుకుని ప్రియులరా నీతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు ప్రజలు. బంధానికి ఒక బలం ఆదుకోవడమే అని ఈరోజు మీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. ఇలా 1-2 కొన్ని వచనాలు కనుక చదువుకుంటే చాలా అద్భుతమైన మాటలు కనిపిస్తాయి. త్వరగా కీర్తనలు 18 చదివితే అక్కడ ఇలా రాస్తుంది. కీర్తనలు 18. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను.
ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఎవరొకరి చేతిలో అయిపోయేదానివే, ఎవరొకరి చేతిలో అయిపోయేవాడివే. ఈనాడో అయిపోయేదాను, కొన్ని సంవత్సరాలే అయిపోను నీ పని, కొన్ని సంవత్సరాల క్రితమే అయిపోను నా పని. దేవుడు ఆదుకోబట్టే ఇలా ఉన్నాం. శత్రువు సైన్యమును మన మీదకి రాకుండా ఆయన మనల్ని ఆదుకున్నాడు. ఆయన ఆదుకున్నట్టు నిన్ను నన్ను ఎవడో ఆదుకోలేదు, ఆయన మాత్రమే ఆదుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆపదలో నిన్ను ఎవడునూ ఆదుకోలేకపోయాడు, ఆయన మాత్రమే నిన్ను ఆదుకున్నాడు. ప్రియులరా, ఆదుకునేవాడై ఉన్నాడు. ఆయన ఎలాగైతే ఆదుకుంటున్నాడో నీవు నేను కూడా దేవుళ్లాగే ఆదుకునే వ్యక్తులమైతే బంధానికి ఒక బలం వస్తుంది. బంధానికి ఒక బలం, దీవెనకు ఒక స్థిరం ఎప్పుడూ ఉంటుంది. యోబు గ్రంథం 4:4 చదవండి. కీర్తనలు 18:18 చదివాం. ఇప్పుడు యోబు 4:4 చదువుదాం. నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండిను, ఆ, కృంగిపోయిన మోకాళ్ళు గల వానిని నీవు బలపరిచితివి. నీ మాటలు తొట్రెళ్ళు వానిని ఆదుకున్నాయి. అలా ఇలా గలిబిలైపోతా ఉంటే నేనున్నాను అంటూ ధైర్యం చెప్పినటువంటి మాటలు, ధైర్యం చేసుకో, ధైర్యం తెచ్చుకో అని చెప్పినటువంటి మాటలు ఆయన మాటలు, ఆదుకున్న మాటలు అని ఈరోజు మనకు అర్థమవుతుంది. ఆదుకునే దేవుడైన ఆదుకుంటున్నాడు నిన్ను నన్ను కూడా. ఆయన ఎంత మంచివాడో, ఆదుకునే తత్వం కలిగిన వాడు. నువ్వు నేను కూడా ఆదుకునే తత్వంలోకి కనుక రాగలిగితే బంధానికి ఒక బలం ఉంటుందని చెప్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. క్లుప్తంగా ఎవరైనా చిన్న ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను.